సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుని అంటే మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ తీర్పులు దీనికి సంబంధించి వచ్చినప్పుడు ఇది నిలబడదని చెప్పేసి ఒక పక్క అనుకుంటూనే ప్రభుత్వం మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది. మాకు ఇంకా సమయం ఏముంది, మేము ఇంకా దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన ఏజీ చెప్తూనే ఉన్నారు. అసలు ఎందుకు ఈ తీరు కంటిన్యూ అవుతుంది? అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అధికారం ఉంది, కేసులు పెట్టేద్దాం, కోరికలు బట్టి లేదా టార్గెట్లు బట్టి కానీ ముందుకెళ్తే కొన్ని కొన్ని సందర్భాల్లో రిబల్స్ అవుతుంది, ఎదురు దెబ్బలు దిగాల్సి వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేర్చడం ద్వారా ఇన్బ్యాలెన్స్ అయి ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, డిఫెన్స్ లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు పైన ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు. ఎందుకు క్వాష్ పిటిషన్? మామూలుగా నాయకులు దేని మీద వెళ్తారు? ముందస్తు బెయిలు, తాత్కాలిక, వీటి కోసం వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి వీటి కోసం వెళ్లకుండా డైరెక్ట్ గా క్వాష్ పిటిషన్ కి పోయాడు. ముందస్తు బెయిల్ ఏమో కోరలు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ కేసు పెట్టడమే అసహజం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? కేసు యొక్క ఉద్దేశం 105, 106 ఆ సెక్షన్లు ఏం చెప్తాయంటే డ్రైవర్ లేదా అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు ఇంటెన్షనల్ గా గాయపరచాలని, డాష్ చేయడం అంటే యాక్సిడెంట్ చేయడం, ఇది కేసు యొక్క సబ్. అంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు ఈ సెక్షన్ పెట్టేస్తే. మామూలుగా అయితే కేసులు ఎట్లుంటాయంటే యాక్సిడెంట్ లో ర్యాష్ డ్రైవింగ్ ఆర్ ఇర్రెస్పాన్సిబిలిటీ, నిర్లక్ష్యంతో కూడుకున్న, అది కూడా నేషనల్ హైవేలో జరుగుతుంటాయి లేదా మామూలు హైవేలో జరుగుతుంటాయి. ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ అనలేం, ఎందుకంటే వేలాది మంది ప్రజలు ఉన్నారు. రెండోది ర్యాష్ డ్రైవింగ్ చేయలేడు కూడా ఒక డ్రైవర్, ఎందుకంటే మొత్తం వందలాది మంది వెహికల్స్ కూడా ఉంటాయి కదా. నాయకుడు పోతున్నాడు, ఎట్లా పడితే అట్లా పోలేరు. నిర్లక్ష్యం కూడా భయం వేస్తున్నాడు, వీవీఐపీ ఉన్నాడు. ఇట్లాంటి చోట్ల ఆ కేసే నిలవదే. అలాంటిది ఇంటెన్షనల్ గా ఒక వ్యక్తిని కొట్టడానికి పోయినారు. జగన్మోహన్ రెడ్డి తనను అభిమానించాం, ప్రాణంగా అభిమానించే వాళ్ళు కొట్టే వస్తాడా? ఏం ఇంటెన్షన్ ఉంటుంది? తనను ప్రేమించే వాళ్ళని డాష్ చేయాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది? అది ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ఇంటెన్షన్ ఉంది. అదేంటంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపలేయచ్చు. అది ఎవరిని, జగన్ గారిని వేస్తారా, డ్రైవర్ని వేస్తారా, తర్వాత వాళ్ళని వేస్తారా, అది ప్రభుత్వ ఇష్టం. బట్ ఆడ ఉద్దేశం ఏంటంటే ఇంటెన్షనల్ గా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. అందువల్ల 105, 106 పెట్టేశారు. ఆచరణ సాధ్యంగానే. ఇది రెండోది వీడియో అనేది వైసీపీ ఫేక్ అంటుంది, తెలుగుదేశం ఒరిజినల్ అంటుంది. బానే ఉంది. ఈరోజు కోర్టులో ఏం తేలింది? ఫేక్ ఒరిజినల్ పక్కన పెడితే ఇది ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి వీడియో కాదు. ఈరోజు ఆర్గ్యుమెంట్ లో నాకు అర్థమైంది. అంటే అర్థం ఇది పెద్ద డిఫెన్స్ కదా. రెండు రకాల డిఫెన్స్. ఒకటి విచారణని ఇది ప్రభావితం చేస్తుంది. రెండోది రేపు ప్రభుత్వం ముద్దాయిగా జగన్ భద్రతకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విమర్శకు కూడా ఈ సమాధానం తోడవుతుంది. ఎందుకు అంటే ప్రభుత్వం ఏమంటుంది? ఈ కేసులో మేము సోషల్ మీడియాలో పెట్టిన వీడియోని ఆధారంగా మేము కేసు నమోదు చేశాము. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టారో ఏమైంది? వాళ్ళు విచారణ చేశారంటే వాళ్ళు విచారణకు రావట్లేదు, ముందుకు రావట్లేదు. అంటే ఎవరు? ఇప్పుడు అశోక్ అనే ఆయన ఫేస్బుక్ లో ఈ వీడియో డౌన్లోడ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు పోలీసులు అశోక్ రాలంటే కొమ్ముంటారు, ఎత్తుకొచ్చి లోపలేరా చెప్పా ఫేస్బుక్ లో పెట్టేసి ఇంట్లో కూర్చుంటారండి. నీ సహకరించలేదు, విచారణలో సహకరిస్తారు ఎవరైనా. కాబట్టి సహకరించడం అనేది ఏంది? కాబట్టి దీని ద్వారా ఏమైంది? ఒకటి, పోలీసులు వీడియో తీయలేదు, తీసారో లేదో మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి సోషల్ మీడియా ఆధారం కేసు పెట్టమంటే మీ దగ్గర లేదన్నట్టుగా ఒక ఆరోపణ వస్తుంది. రెండోది, ఒక వివిఐపి మాజీ ముఖ్యమంత్రి, హై టెన్షన్ వాతావరణం కదా ఆ పల్నాడు ఏరియాలో జరిగింది, ర్యాలీ ఉన్నది కదా, అక్కడ ఆయన ఉన్న వెహికల్ చుట్టూ కూడా పోలీస్ కెమెరా పెట్టలేదంటే అర్థం ఏంటి? పోలీస్ కెమెరా పెట్టాలి. మామూలు ధర్నాలు, రాష్ట్రాలు పోలీస్ కెమెరా పెడతారు. అలాంటిది వివిఐపి మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంది, వేలాది మంది, ఏం జరుగుతుందో వీడియో షూట్ చేయాలి కదా. అంటే మీరు వీడియో షూట్ తీయలేదా? తీసి కూడా దాంట్లో లేదా? ఇప్పుడు వీడియో తీయలేదనుకో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు భద్రత విషయంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందని చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రో పార్టీ ఉండదు, వీడియో కవరేజ్ ఉండదు. ఈ రెండు లేదంటే ఏమి, ఎంత నిర్లక్ష్యం ఉన్నట్టు. కాబట్టి రేపు భద్రత విషయంలో చాలా సమస్య వస్తుంది కదా. కాబట్టి ఒక తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడం కోసం ఇంకొన్ని తప్పులు చేయడం. ఇప్పుడు ఆ సెక్షన్ పెట్టడమే మీరు చేసిన తప్పు. 105, 106 ఆ సెక్షన్ పెట్టడమే ఇది నాన్ బెయిలబుల్ కోసం ఆ సెక్షన్ పెట్టేసినారు. దాన్ని సమర్థించడం కోసం ఒకదానికి పోతున్నారు. ఈ ఎప్పుడు కూడా తప్పులు జరిగినప్పుడు వెంటనే విత్డ్రా చేసుకునేవారు. దాన్ని సమర్థించు కోసం మరిన్ని తప్పులు చేశారనుకో మరింత దొరికిపోతారు. ఇప్పుడు వైసీపీ రేపటి నుంచి ఏమంటుంది? ఆ వీడియోలో సోషల్ మీడియాలో వచ్చిందని ప్రభుత్వ లాయరే చెప్పాడు కాబట్టి అది ఫేక్ అంటారు రేపటి నుంచి. పోలీసులు ఎప్పుడు కూడా వాళ్ళ వీడియో పెట్టాలి.
సోషల్ మీడియా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఇంకా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, దాని మీద కేసులు పెడుతున్నారు. నేనేమంటుంది ఏంటంటే నువ్వు కేసు పెడతావు, అసలు నువ్వు వీడియో తీలేదా అంటే సోషల్ మీడియాలో అశోక్ అని ఆయన ఏఐ ఉపయోగించినాడా సరిగ్గా ఉపయోగించలేదు తెలుస్తుంది కదా. విమర్శ వచ్చేస్తుంది, వైసీపీ ఈజీగా కొట్టేస్తుంది, ఎందుకంటే పైపించి పూర్తి వీడియో లేదు, ఆయన తోసుకోమైనట్టుంది కానీ తర్వాత ఏమైందో తెలియదు, తీసుకెళ్లారా, కొట్టేశారా, తొక్కేసిందా, ఇవే మనకు ఎవరికి తెలియదు. అంటే నీకు కావాల్సిన పార్టీ వరకే పెట్టుకున్నావా లేకపోతే ఏఐ సృష్టించావా అని వైసీపీ వాళ్ళు బలంగా విమర్శించడానికి మీరే ఆయుధం ఇచ్చినారు. ఈరోజు కోర్టులో తను వీడియో తీయకపోవడం, తీలేదని చెప్పలేదు వాళ్ళు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా చేసామంటే మేము తీలేదని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. నువ్వు వీడియో కవరేజ్ కూడా నీ వీడియో లేకుండా వేరే వాళ్ళు పెట్టావంటే ఇది ఫేక్ వీడియో అని రేపటి నుంచి వైసీపీలు అందుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ సంథింగ్ ఏదో అది కూడా ఒకటి వచ్చింది, అసలు అది ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది అయితే అసలు అది పూర్తి అవాస్తవం అని చెప్పేసి అని కూడా ఒక చర్చ జరుగుతుంది కోర్టులో. ఇప్పుడు కోర్టులో వాదనలు విచారణలు చేసి తీర్పు జడ్జి గారు ఇస్తారు. ఇక్కడ మన దురదృష్టం అంటే ఆంధ్రప్రదేశ్ లో 1-2 మీడియా ఛానళ్ళు ప్యానలిస్టులు ఆర్గ్యుమెంట్లు చేస్తారు, మీ స్థానంలో కూర్చున్న జర్నలిస్టు తీర్పు ఇచ్చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఇది అట్టాటి ఇది కూడా. పోలీసులు ఈ రోజు అధికారికంగా ప్రభుత్వం కోర్టులో సోషల్ మీడియాలో వచ్చిన వీడియో అంటా ఉంది, మేము పెట్టి వీడియో అనట్లా. కొన్ని మీడియా సంస్థలు ఏమి రాసేసినాయి 2 రోజుల క్రితం, ఫోరెన్సిక్ ల్యాబ్ పోయి వచ్చేసింది, రిపోర్ట్ వచ్చేసింది, అది ఒరిజినల్ వీడియో అని తెలిపింది అని రాసేసినారు. అంటే ఇప్పుడు ఏమనాలి, మనమే జడ్జిమెంట్ ఇస్తాం అంటే ఈ రకంగా. కాబట్టి ఇది సోషల్ మీడియా ఇచ్చిన జడ్జిమెంటే తప్ప ప్రభుత్వం వ్యవస్థలు లేదు. కాబట్టి ఇప్పటివరకు జరిగిన రకరకాల ప్రచారాలు ఇది కూడా ఒకటి అనుకోవాలి.